సో ఎన్ఐటి వరంగల్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చూస్తున్నారు కదా, ఇదే మన ఎన్ఐటి వరంగల్. సో ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం మెయిన్ గేట్ నుంచి ఇప్పుడే జస్ట్ అయితే ఎంట్రీ అయిందనమాట. ఎంట్రీ అవగానే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ షటిల్స్ ఎవ్రీ 15 minutesకి రన్ అవుతాయంట మొత్తం క్యాంపస్ అంతా తిరగడానికి. సో ఈ షటిల్లోనే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు క్యాంపస్ అంతా కూడా. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ గైస్. అందరికీ నమస్కారం, నేను మీ రోహిత్ సూరిశెట్టి, ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ని. అండ్ ఎప్పటి నుంచో చాలామంది మీరు అందరూ వేరియస్ ఐఐటీస్, అలాగే IIIT హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ కూడా క్యాంపస్ టూర్స్ చూశారు. అండ్ చాలామంది ఎప్పటి నుంచో ఎన్ఐటీస్ క్యాంపస్ టూర్ కూడా అడుగుతున్నారు. సో అందుకే ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఎన్ఐటి వరంగల్తో స్టార్ట్ చేద్దాం అనుకొని. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎన్ఐటి ఇన్ ద ఇండియా కదా. సో ఎన్ఐటి వరంగల్ అయితే ఉన్నాను, చూస్తున్నారు కదా, NITW నా బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో మొత్తం క్యాంపస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఉన్న హాస్టల్స్ కానీ, ఇక్కడ అంటే హ్యూజ్ క్యాంపస్ ఇది, అన్లైక్ మన IIIT హైదరాబాద్ లాస్ట్ వీడియో. బట్ సో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. హాస్టల్స్ కానీ, మెస్ కానీ, ఇక్కడ మెయిన్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్, వాట్ నాట్. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఎక్కువ చిల్ అయ్యే హ్యాంగ్అవుట్ స్పాట్స్ ఏంటి. సో ఈ వీడియో అయితే వీడియో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సీ యూ ఆల్ గైస్. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. స్టే ట్యూన్డ్. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. ఇప్పుడే ఎన్ఐటి వరంగల్ ఎంటర్ అయితే అయ్యాం కదా. సో బాగా ఆకలి అయితే వేస్తుంది, లంచ్ టైంకి అయితే వచ్చాం కాబట్టి. సో ఇప్పుడైతే మనం హాస్టల్కి అయితే వెళ్తున్నాం. 1K హాస్టల్ అంటారంట, ఎందుకంటే 1000 రూమ్స్ ఉంటాయి మొత్తం హాస్టల్లో. సో అక్కడికి వెళ్ళాక హాస్టల్ రూమ్ టూర్ కానీ, మెస్ టూర్ ఇవన్నీ చూపిద్దాం. సో అది గైస్. సో ఇప్పుడైతే మనం వీఆర్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఆన్ ద వే టు 1K హాస్టల్స్ అనమాట. సో ఫైనలీ మనం కాకతీయ హాల్ ఆఫ్ రెసిడెన్స్కి అయితే వచ్చేసాం గైస్. దీన్నే మనం 1K హాస్టల్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే మొత్తం ఈ హాస్టల్ చూస్తున్నారు కదా, మొత్తం 1000 రూమ్స్ ఉంటాయి అనమాట. అందుకే దాని పేరు కూడా 1K హాస్టల్. సో ఇందులోనే మన ఫ్రెండ్ అయితే ఉంటున్నాడు, మన జూనియర్ ఒక అబ్బాయి, మెటలర్జీ డిపార్ట్మెంటే. సో తను కూడా పరిచయం చేసుకుందాం, తన రూమ్ టూర్ అయితే చూపిద్దాం. తర్వాత దాని ఆపోజిట్లోనే మనకి కామన్ మెస్ అనమాట, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 3rd year 4th year వాళ్ళకి ఈ మెస్ అంట, ఆ పక్కన 1st year 2nd year. సో రూమ్కి వెళ్ళి మనం రూమ్ టూర్ చూసుకొని మెస్ కూడా వద్దాం. ఓకే, మెస్ ఫుడ్ రివ్యూ ఇవి కూడా ఇద్దాం. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు 1K హాస్టల్. సో ఇప్పుడే మనం 1K హాస్టల్ ఎంట్రన్స్కి అయితే లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కారిడార్లో అయితే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం అంతా హాస్టల్ రూమ్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. సో మనమైతే మన ఫ్రెండ్ వినాయక్ అనే మన 3rd year ఉన్నాడు, వాడి రూమ్కి అయితే మనం వెళ్తున్నాం అప్పుడు. సో ఒక క్విక్ రూమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ 3rd year కాబట్టి డబల్ షేరింగ్ అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్టూడెంట్ ఉండేలాగా, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉండేలాగా, మధ్యలో ఒక టేబుల్. అంటే ఆఫ్కోర్స్ 2 tables ఇద్దరు స్టూడెంట్స్కి, బికాజ్ చదువుకోవడానికి ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి టేబుల్. అండ్ దెన్ మంచి వ్యూ ఒకటి. అండ్ ఆఫ్కోర్స్ కబోర్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతి దగ్గర కబోర్డ్ అవి ఇస్తారు కాబట్టి. అండ్ ఆల్సో టేబుల్. సో ఐ థింక్ కంఫర్టబుల్ డబల్ షేరింగ్కి ఐ థింక్ చాలా మంచి కన్వీనియంట్ రూమ్ అది ఉంటుంది, కంఫర్టబుల్. సో అది గైస్ ఒక చిన్న క్విక్ టూర్ ఆఫ్ హాస్టల్స్ అట్ NIT వరంగల్. సో ఆఫ్కోర్స్ స్టూడెంట్స్ రూమ్స్ అంటే కొంచెం ఇలాగే ఉంటాయి కాబట్టి. సో అది గైస్. సో ఇప్పుడైతే మనం మెస్కి అయితే హెడ్ ఆన్ అవుదాం. సో అక్కడికి వెళ్ళాక మెస్ ఫుడ్ రివ్యూ అవి మనం టేస్ట్ చేసి రివ్యూ అయితే మీకు అందరికీ ఇస్తాం. ఓకే, చలో. అలాగే మనం 1K హాస్టల్లో ఉన్నాం కదా. 1K హాస్టల్లో చిన్న వెల్కమ్ ఇది చూడండి, స్మార్ట్ లాండ్రీ ద ఫ్యూచర్ బిగిన్స్ నౌ విత్ IoT టెక్నాలజీ అని ఉందన్నమాట. ఇది ఏంటబ్బా అనుకుంటున్నారా, వాషింగ్ మిషన్స్ కోసం అని ఒక టెక్నాలజీ ఇది పెట్టారనమాట. అక్కడ జస్ట్ మీకు ఒక QR కోడ్ కనబడుతుంది కదా, ఆ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ లాండ్రీ మిషన్, వాషింగ్ మిషన్ బుక్ చేసుకున్న తర్వాత లైక్ ఎంత బ్రో అది 50 rupees. సో 50 rupees పర్ వాష్. లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో మనం ఆ QR కోడ్లో మనం బుక్ చేసుకున్న తర్వాత మనకి అలవాటు అవుతుంది అనమాట ఏదో ఒక వాషింగ్ మిషన్. అందులో అప్పుడు మనం 8 kgs వరకు వేసుకున్న తర్వాత అది ఫుల్ వాష్ అయితే అయిపోతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ చూడండి, ఒక 4 పెట్టారు. ఓకే, దిస్ ఇస్ ఆల్ వెరీ నైస్ అనమాట. సో ఎవరు కూడా ఉతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన స్మార్ట్ లాండ్రీ అనే ఒక IoT టెక్నాలజీతో, అంటే IoT ఎందుకంటే ఏ లాండ్రీ అవైలబుల్ ఉంది అవన్నీ కూడా మనకి యాప్లో వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ అందుకే 30 seconds టు హెల్ప్ యూ ఫినిష్ అ క్విక్ లాండ్రీ ఎక్స్పీరియన్స్. సో ఇదనమాట. సో వెరీ నైస్, మంచి ఇన్నోవేటివ్ పెట్టారనమాట స్మార్ట్ లాండ్రీ అని. సో ఇది కూడా మీ అందరికీ ఒకసారి చూపిద్దామని ఇక్కడికి వచ్చా. ఓకే, సో దట్ ఈస్ హౌ NIT వరంగల్లో స్టూడెంట్స్ అందరూ కూడా యూస్ చేస్తారు లాండ్రీ సర్వీస్. సో ఇప్పుడే మనం హాస్టల్ 1K హాస్టల్ అయితే రూమ్ టూర్ ఇవన్నీ హాస్టల్ టూర్ చూసుకున్నాం కదా. అండ్ ఆపోజిట్లోనే మనకి మెస్ ఉంది, IFCB అంటారు, ఇన్స్టిట్యూట్ ఫుడ్ కోర్ట్ B అని ఉంటుంది. అండ్ ఆల్సో దీన్ని సౌత్ మెస్ అని కూడా అంటారు, ఎందుకంటే బికాజ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అది మోస్ట్లీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళాక మెస్ టూర్ కానీ మెస్ ఫుడ్ అది కూడా టేస్ట్ చేద్దాం. సో ఇంకా లెట్స్ హెడ్ ఆన్ టు ద మెస్ గైస్. సో
సో చూస్తున్నారు కదా గైస్, ఇదే ఐఎఫ్సి అనమాట, ఇన్స్టిట్యూట్ ఫుడ్ కోర్ట్ బి, సౌత్ మెస్ అని కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈరోజు ఉన్న మెన్యూ కూడా ఇక్కడ ఉంది. లంచ్ మెనూ చూడండి, వైట్ రైస్, వెజ్ పులావ్, పనీర్ బటర్ మసాలా అండ్ ఆల్సో ఎక్స్ట్రా మనం తీసుకున్నాం చికెన్ 65 కూడా. సో టైమింగ్స్ వచ్చేసరికి మనకి 12:30 to 2:30 సండే అవడం వల్ల. సో అది గైస్ ఐఎఫ్సి బి. లోపలికి వెళ్ళాక మనం టేస్ట్ చేద్దాం ఫుడ్. సో ఇది గైస్ మెస్ టూర్ అనమాట. మెస్ అది చూడండి, స్టూడెంట్స్ అందరూ కూడా లంచ్ అదే చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఒక్కసారి మొత్తం మీకు ప్యాన్ చేసి 360 degrees చూపిస్తా. అండ్ ఇక్కడ మనం ప్లేట్ అవి తీసుకొని ఇక్కడ ఎవరికి ఎంత కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మీల్స్ అది ఉంటుంది, రైస్, సాంబార్ ఇవన్నీ కూడా. ఓకే, అన్నీ మీకు చూపిస్తా ఏంటి ఎలా ఉంది కూడా ఫుడ్ టేస్ట్ అది. సో అది గైస్ ఓకే. సో మనం అయితే ప్లేట్ ఎక్కడైతే తీసుకోవాలో అక్కడికి వచ్చేసాం. సో యా, సో ఫుడ్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను గైస్. యా, సో మనమైతే మనం ఐఎఫ్సి బిలో మనం మెస్ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. సో మనకు చూస్తున్నారు కదా, మామూలు ఒక రైస్ ఒకటి, పన్నీర్ బటర్ మసాలా అండ్ ఎక్స్ట్రా ఇందాక తీసుకున్నాం కదా చికెన్ 65 అండ్ ఒక 2 చపాతీ తీసుకున్నాం అనమాట. సో మనమైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు, అంటే ఎడిబుల్ అని చెప్పొచ్చు. బాగానే ఉంది. పన్నీర్ ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో టైం ఇప్పుడు 12:50 అవుతుంది. సో ఇప్పుడే మెస్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా వేడివేడిగా ఉన్నట్టున్నాయి. సో మెస్ అయితే బాగానే ఉంది గైస్. సో మెస్ టూర్ అయితే చూసారు, మెస్ ఫుడ్ అఫ్కోర్స్ మొత్తం అంతా తిన్న తర్వాత మళ్ళీ రివ్యూ అయితే డెఫినెట్గా ఇస్తాను. సో ఇప్పుడైతే నాకైతే ఇనీషియల్గా అయితే బాగానే అనిపించింది. యా, సో చూసారు కదా, ఇప్పుడే మనం మెస్లో అయితే మనం మెస్ ఫుడ్ అయితే టేస్ట్ అయితే చేసాం. అండ్ ఓవరాల్ అయితే పర్లేదని చెప్పొచ్చు. ఎడిబుల్ అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు, మరీ గుడ్ ఏం కాదు, బాగానే ఉందని చెప్పొచ్చు. నాకైతే చికెన్ బాగా నచ్చింది, పనీర్ బటర్ మసాలా మన కేజీపీలాగా అయితే లేదు, అక్కడలాగా స్వీట్గా అయితే ఇక్కడైతే చేయట్లేదు. సో అది గైస్. అండ్ ఇప్పుడు 1.8K అనే హాస్టల్ ఇంకోటి ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి అది కూడా అంటే అఫ్కోర్స్ లోపల అంత టైం మనం స్పెండ్ చేయలేం, కానీ సో బయట నుంచి 1.8K హాస్టల్ కూడా ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకేనా? అండ్ వేరియస్ అదర్ హాస్టల్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఎక్కడ ఉంటారు, సెకండ్ ఇయర్స్, ఇవన్నీ కూడా బయట నుంచి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో అయితే. ఓకేనా? సో స్టే ట్యూన్ గైస్. సో ఇందాక మనం ఐఎఫ్సి బి మెస్ చూసుకున్నాం కదా, సౌత్ మెస్ అని కూడా పిలుస్తారని చెప్పాను. సో ఇది ఐఎఫ్సి ఏ మెస్ అనమాట, నార్త్ మెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ బేసికలీ నార్త్ ఇండియన్ ఫుడ్ అది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో బయట నుంచి అయితే చూపిస్తాను, సేమ్ అదే ప్రిమిసెస్ అనమాట. అటేపు నుంచి ఐఎఫ్సి బి, ఇక్కడ మనకి ఐఎఫ్సి ఏ ఎంట్రన్స్. ఓకే, సో ఇది గైస్ ఐఎఫ్సి ఏ అండ్ ఐఎఫ్సి బి అని 2 కామన్ మెస్సెస్ ఉన్నాయన్నమాట ఎన్ఐటి వరంగల్లో. ఫైనలీ మెస్ తర్వాత మనం 1.8K హాస్టల్ అయితే వచ్చేసాం అనమాట. దీన్నే 1.8K ఆర్ రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని కూడా అంటారు. చూడండి చాలా హ్యూజ్గా ఉంది, ఎందుకంటే 1.8K రూమ్స్ అన్ని 1800 రూమ్స్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ అన్నీ కూడా డబుల్ షేరింగ్, అన్నీ కూడా డబుల్ షేరింగ్, అంటే 3600 ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా. యా, సో ఇది గైస్ బయట నుంచి అయితే ఒకసారి చూపిస్తా, ఆఫ్కోర్స్ లోపలికి కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తా, బట్ ఇదనమాట. అండ్ ఒక చిన్న గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ, కరెక్ట్ రామప్ప హాల్ ఆపోజిట్లోనే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానీ ఇవన్నీ ఆడుకోవడానికి, వాలీబాల్. ఓకే, అంటే స్టూడెంట్స్ అవి వాడుకోవడానికి ప్రతి హాస్టల్కి ఉంటుంది కదా. సో బయట చిన్న గ్రౌండ్ అయితే ఉంది, అండ్ దాని ఆపోజిట్లోనే చిన్న క్యాంటీన్ కూడా ఉందన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తా, చిన్న క్యాంటీన్ టైప్. సో ఇది గైస్. సో ఇప్పుడైతే మనం రామప్ప హాస్టల్ లోపలికి వెళ్ళి అయితే ఇంకా మనం విశేషాలు అన్నీ తెలుసుకుందాం. సో 1.8K హాస్టల్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇది రిలేటివ్గా చూస్తున్నాం కదా, ఇది కొంచెం న్యూ అనుకుంటా, అంటే దానితో కంపేర్ చేస్తే ఇది రిలేటివ్లీ న్యూ అనుకుంటా. అండ్ మొత్తం 9 ఫ్లోర్స్, మనం ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మొత్తం అంతా కూడా. ఓకే, 9 ఫ్లోర్స్, కొంచెం భయం వేస్తుంది కెమెరా పట్టుకోవడానికి, బట్ ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా అన్ని రూమ్సే. ఓకే, అన్నీ కూడా డబల్ షేరింగ్, సింగిల్ షేరింగ్ కూడా ఉంటాయి కదా. సో డబల్ షేరింగ్, సింగిల్ షేరింగ్ మోస్ట్లీ ఫైనల్ ఇయర్స్కే ఇస్తారు ఎక్కడైనా సరే. సో అక్కడ చిన్న గ్రౌండ్ లాగా ఉంది. ఓకే, మీద నుంచి చూస్తే ఇది ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుందంట, డ్రోన్ లాగా. ఆ ఇమేజ్ ఒకసారి నాకు పంపిస్తే ఇది వేస్తాను ఈ వీడియో మీద. ఓకే, అండ్ ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. సో ఇది గైస్ కారిడార్స్, ఇవన్నీ కూడా రూమ్స్. అఫ్కోర్స్ రూమ్స్ ఇంకా సిమిలర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను చూపించట్లేదు. సో ఇది 1.8K హాస్టల్ అనమాట. ఓకే, అండ్ అంటే పేరు చాలా ఫేమస్, అండ్ ఎన్ఐటి వరంగల్లో కూడా చాలా ఫేమస్ కాబట్టి చూపిస్తున్నా. సో ఇది గైస్ ఒక హాస్టల్ చిన్న క్విక్ టూర్. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే హాస్టల్స్. ఇది ఎక్కువ మనకి ఫస్ట్ ఇయర్స్ బీటెక్ అండ్ ఆల్సో ఎంబీఏ స్టూడెంట్స్, మాస్టర్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారంట. ఓకే, కెపాసిటీ ఆల్మోస్ట్ లైక్ 1.8K అని అంటున్నారు. ఇది గైస్, ఇది మనకి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట.
అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్ ఉందన్నమాట, మనకి 2 లిఫ్ట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఏముంది ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారా, లిఫ్ట్లో కూడా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఇది చూడండి, లిఫ్ట్ నెంబర్ 3. అక్కడ మీరు జూమ్ చేసి చూపిస్తారు, రిస్ట్రిక్టెడ్ టు గ్రౌండ్ 3, 5, 7 and 9 ఫ్లోర్స్ అనమాట. సో ఈ లిఫ్ట్ ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్కే వెళ్తుంది అనమాట. అండ్ ఈ లిఫ్ట్ వచ్చేసరికి ఆపోజిట్లో లిఫ్ట్ నెంబర్ 2 అని ఉందా, ఇది మీదని చూడండి, రిస్ట్రిక్టెడ్ టు గ్రౌండ్ 2, 4, 6. ఇది ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉన్న ఫ్లోర్స్కే వెళ్తుంది అనమాట. సో ఒకటి ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్కి వెళ్ళే లిఫ్ట్, ఒకటి ఆడ్ నెంబర్ ఫ్లోర్స్కి వెళ్ళే లిఫ్ట్. అంటే ఎక్కడ కూడా ఇలాంటిది మనం చూడం కదా. అంటే బేసిక్ ఇంట్యూషన్ ఏంటంటే ప్రతి ఫ్లోర్లో ఆగకుండా స్టూడెంట్స్కి ఆప్టిమైజబుల్గా వెళ్ళేలాగా అనమాట. సో 9th ఫ్లోర్ వాడు మళ్ళీ 8th ఫ్లోర్లో ఆగకుండా అట్లీస్ట్ ఒక ఫ్లోర్ అయినా స్కిప్ అయ్యేలాగనమాట. సో ఇది గైస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి అది చూపించా. మనం అయితే లిఫ్ట్ వచ్చేసింది, సో కిందకి వెళ్దాం. సో ఇప్పుడు మనం అదర్ సైడ్ ఆఫ్ హాస్టల్స్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే మనకి సెకండ్ ఇయర్స్, యూజీ సెకండ్ ఇయర్స్ ఉండే బ్లాక్స్ వైపు అయితే వచ్చాం. ఇక్కడ మనకి కృష్ణ మెస్ అని చూస్తున్నాం కదా, ఇదైతే ప్యూర్ వెజిటేరియన్ మెస్. మనకి జైన్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. బ్రాహ్మిన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తినొచ్చు అనమాట, ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ బ్లాక్స్ అనమాట. ఆఫ్కోర్స్ బయట నుంచి కొన్ని బ్లాక్స్ అయితే చూపిస్తాను, బాయ్స్ హాస్టల్స్ అండ్ ఆల్సో గర్ల్స్ హాస్టల్స్ లైక్ బోస్ హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా చూపిస్తాను, ఓకే, బయట నుంచి ఆఫ్కోర్స్. యా, సో ఇది గైస్, ఇది సెకండ్ ఇయర్ వన్ ఆఫ్ ద హాస్టల్ అనమాట. ఆజాద్ హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది కదా, ఆజాద్ హాల్. సో ఇది ఇలాగే మనకి ఐడెంటికల్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఎన్ని, ఒక 6-7 ఉంటాయా, 6-7 హాస్టల్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని ఆపోజిట్లోనే మనకు ఒక చిన్న స్పేస్ అయితే ఉంది. అంటే స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి, మాట్లాడుకోవడానికి, అలాగా రిలాక్స్ అది ఈవినింగ్ అవ్వడానికి. సో ఈవినింగ్ ఇప్పుడు కరెక్ట్గా 2 అవుతుంది, 2:45 అలాగా. అయినా సరే చూడండి ఎంత నీట్గా ఉందో ఈ చెట్లు అవన్నీ వల్ల. ఓకే, దాని ఆపోజిట్లోనే మనకి ఆజాద్ హాల్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇక్కడ మనం గోఖలే హాల్ అని చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద హాల్ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే దాని ఆపోజిట్లోనే మనకి డామినోస్ ఉందన్నమాట. సేమ్ ఇలాంటిదే మీరు ఒక దగ్గర, అంటే మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే గుర్తుపట్టవచ్చు. మన ఐటీ హైదరాబాద్లో కూడా సేమ్ ఇలాగే స్ట్రక్చర్లోనే డామినోస్ ఉంది కదా, ఒక కంటైనర్లో పెట్టి. సో సేమ్ మోడల్లో ఇక్కడ కూడా మన ఎన్ఐటి వరంగల్లో కూడా ఉందన్నమాట డామినోస్. అండ్ ఆఫ్కోర్స్ మనకి మంచి లంచ్ ఫీస్ మీల్ కూడా ఉంది, 4 course మీల్ at 99 అలా. అండ్ మిగతా అన్నీ కూడా సేమ్ ఎక్కడైనా డామినోస్లో అలాగే ఉంటుంది కాబట్టి. అండ్ డామినోస్కి ఆపోజిట్లోనే మనకు ఒక లైక్ రెస్టారెంటో లేకపోతే ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా దొరుకుతాయి అనుకుంటా. ఎంపీస్ అని ఒకటి ఉందన్నమాట. మనకి ఎంపీస్ అని ఉంది కదా, దాంట్లో మనకి ఫ్రైడ్ రైస్ కానీ మ్యాగీ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మెస్ కాకుండా కూడా ఇన్సైడ్ ద క్యాంపసే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీస్ అయితే, డామినోస్, అండ్ దాని తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికైతే నో నీడ్ టు వరీ అట్ ఆల్. మన మెస్ బాగోపోతే ఏంటి అన్నది చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, యా. సో మనమైతే ఇప్పుడు 1K హాస్టల్లో ఉన్నాం కదా, 1K హాస్టల్లో ఫిట్నెస్ హాల్ కూడా విజిట్ చేద్దాం. సో హాస్టల్ టూర్లో భాగంగా ఇక్కడ ఒక జిమ్ కూడా ఉంది. జిమ్లో మనకున్న ఎక్విప్మెంట్ అన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో రైట్ ఫ్రమ్ ఇక్కడ అంటే మనకి ఇక్కడ బైసైకిల్ ఉంది, మనకి వెయిట్స్ ఉన్నాయి, లైక్ లెగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఒక బేసిక్ అనమాట. దీంతోపాటు ఆఫ్కోర్స్ మీరు నెక్స్ట్ వీడియో స్పోర్ట్స్ అండ్ జిమ్ టూర్ చూస్తే అక్కడ సెంట్రల్ జిమ్ ఉంటుంది, అది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ థ్రెడ్మిల్ అవన్నీ లేవు కదా, సో థ్రెడ్మిల్ అవన్నీ కూడా అక్కడ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే బేసిక్ ఫిట్నెస్కి కావాల్సినవన్నీ కూడా ఫిట్నెస్ హాల్లో అయితే ఉన్నాయి మన 1K హాస్టల్లో. సో ఇప్పుడే మనం 1K హాస్టల్లో ఫిట్నెస్ హాల్ చూసుకున్నాం కదా, ఒక మినీ జిమ్ లాగా. సో ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి అయితే వచ్చాం అనమాట. ఇందాక మనం 1st ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్ చిన్న టేబుల్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కొంచెం 4th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఎలివేషన్ మన క్యాంపస్ ఒక చిన్న వ్యూ అయితే కనబడుతుంది చూడండి. అదే ఐ థింక్ 1.8K హాస్టల్, అది 1.8Kనే కదా. యా, సో అది 1.8K హాస్టల్ మనకి పక్కన కనబడుతుంది కదా, 1.8K హాస్టల్. దాని తర్వాత మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి. యా, చాలా ఇక్కడ బిల్డింగ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అవన్నీ. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి మెస్. ఇందాక మనం మధ్యాహ్నం లంచ్ చేసాం కదా, ఇది ఇక్కడే అనమాట, IFCB సౌత్ మెస్ అది. అండ్ ఇక్కడ మన ఎంట్రన్స్, ఇక్కడ నుంచే మనం ఎంటర్ అవుతాం 1K హాస్టల్కి. ఓకే, సో దట్ ఈస్ 1K హాస్టల్ గైస్. ఓకే, మనం అంతా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం హాస్టల్ టూర్లో అయితే కవర్ చేసాం. సో దట్స్ ఇట్. అండ్ మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, విచ్ ఇస్ స్పోర్ట్స్ అండ్ సెంట్రల్ జిమ్ టూర్. ఓకే, చలో.